మా 3 రకాల సున్నుండలు స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేసేసానమ్మా ఆల్రెడీ. ఇప్పుడు నేను 3 రకాల సున్నుండలకి ఫస్ట్ మినపసున్ను చేద్దాం మనం. సరే. ఇప్పుడు నేను ఇదిగో మినపసున్నులోకి సాయి మినపప్పు తీసుకున్నాను. ఇలా పట్టున్నది కాదు, ఇప్పుడు నల్లగా ఉంటది దీని మీద తొక్క. అవి మన ఊర్లో వాడతారన్నమాట. అవును. అవి ఏపీ ఆ తొక్క తీసి అవన్నీ చేస్తారు. ఇక్కడ అవి దొరుకుతాయి కానీ ఎక్కడో నెతికితే నేను అట్లతో చేయను, పని కదా, అందుకని ఇంకా ఇగో సాయి మినపప్పు తోటి చేస్తాను. ఇప్పుడు ఇది చూడు, ఇలా మనం ముట్టుకోగానే పౌడర్ అంటుకుంటుంది. ఆ పౌడర్ అంటుకోకుండా మనం కడగకూడదు కదా, మరి ఇప్పుడు వేపుకోవాలి కదా. ఒక క్లాత్ పెట్టుకుని ఒక మంచి క్లాత్ శుభ్రంగా తుడిచేసుకోవాలి, ఆ పౌడర్ పోతుంది. సరేనా? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇగో ఇక్కడ నేను వేపుకుంటున్నాను. చూడు, ఒక 1/2 కిలో తీసుకున్నాను మినపప్పు. ఇలాగా మీడియంలో పెట్టుకుని సిమ్లో చక్కగానే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం వేస్తారు, శనగపప్పు వేస్తారు, చాలా మంది ఎప్పుడు శనగపప్పు ఇవన్నీ వేస్తారు. కానీ నేను అవి ఏమైనా పెసలు వేస్తాను ఎప్పుడు కూడా. ఓకే. మనకి పెసలు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అది అవును. ఇప్పుడు మనం బియ్యం వేసుకుంటే ఏం లాభం, అవునా? పుట్నాల పప్పు వేసుకుంటే ఏం లాభం, కానీ ఈ పెసలు వేసుకుంటే మినపప్పు సున్నులో చాలా మంచిది, అవునా? అందుకని పెసలు వేస్తున్నాను. ఎంత క్వాంటిటీకి ఎంత వేస్తున్నావు? ఇప్పుడు ఇది ఆఫ్ ఇది ఆఫ్ తీసుకోవచ్చు, సగం సగం. అర్థమైందా? సేమ్ ఉండాలి. సేమ్ మన ఇష్టం. ఇప్పుడు సగం సగం తక్కువనే తీసుకోవచ్చు లేదా సమానంగానే తీసుకోవచ్చు, ఇష్టం. నేను పెసలు తీసుకున్నాను 1/2 కిలో. ఇందులో ఇక్కడ కూడా వేయించుకుంటున్నాను. ఇవి తొక్క తీయక్కర్లేదు, ఈ తొక్కతోటి తినచ్చు, ఏం అంతా మంచిదే. అదేనా? ఇది కూడా మనకి దోరగా వచ్చేలాగా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. మాధు, ఇప్పుడు మనం మినపసున్నుండలోకి బెల్లం కావాలి కదమ్మా. అవును. ఇదిగో నేను ఇప్పుడు చెక్క బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనకి 3 రకాల సున్నుండలు కావాలి. గోధుమ సున్నుండ చేస్తాను గోధుమలతోటి. ఇప్పుడు దాంట్లో కూడా నేను బెల్లమే వేస్తాను, ఇందులోకి బెల్లమే వేస్తాను. గోధుమ రవ్వ ఉంది, అందులో మాత్రం షుగర్ వేస్తాను. అర్థమైందా? అది అలాగా. ఇప్పుడు ఈ రెండిట్లోకి ఎంత బెల్లం కావాలా అన్నది నేను పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను, సిద్ధకొట్టుకుని మిక్సీ పెట్టేసుకుంటాను మెత్తగానే. సరేనా? సరే. ఇలాగా అయ్యిందా? వేగపోయా? ఎప్పుడో ఎగిపోయినాయి. నువ్వేమో బట్టలు తెద్దామని పైకి ఎక్కేసావు, ఎంతసేపు అయినా రావట్లేదని చెప్పేసి ఇంకా ఇగో ఎగిపోయినాయి, ఇందులో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఏగినాయి ఇవి ఏగినాయి. ఇప్పుడు నోట్లో వేయగానే ఫట్ ఫట్ మనాలి. అలా ఏగాలి. ఈ పక్కన పెట్టుకున్నాను, చల్లారుతాయి. నేను ఇంకా ఇంకో 2 రకాలు చేస్తాను కదా. గోధుమ సున్ను, గోధుమ రవ్వతోటి ఒకటి. గోధుమలేమో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నా. ఓకే. ఇప్పుడు దాన్ని ఇగో ఇక్కడ ఏం చేసుకుని దోరగా వేయించుకుంటాను. పాడైతే బాబా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటాను. ఇక్కడేమో గోధుమ రవ్వ 1/2 కిలో తీసుకున్నాను. సరేనా? అది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. బ్రౌన్ అంటే బాగా బ్రౌన్ కాదు, చక్కగా ఏగాలి, దోరగా ఏగాలి. మధు చూడు, మనకి రవ్వ ఎగిపోయింది ఇక్కడ. ఈ కలర్ రావాలి. సరేనా? చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని వేరే దాంట్లో ప్లేట్ లోకి తీసేసుకోవాలి, ఒక పళ్ళెంలోకి గానీ. ఎందుకంటే ఈ గిన్నె వేడి ఉంటది కదా బాగా, ఆ వేడికి ఇంకా మాడిపోతుంది అనమాట. సరేనా? వేరే దాంట్లో తీసేసుకుంటాను. సరే. ఏంటమ్మా పేలుతున్నాయి? ఇప్పుడు మరి పేలవేంటి? ఇప్పుడు గోధుమలు చాలా లావు ఉంటది కదమ్మా, మనం చక్కగా సిమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. పైన ఏగినాయి కదా అని తీసుకోకూడదు, నోట్లో వేసుకుని ఒకటి చూసుకుంటా ఉండాలి, పట్టమని అనాలి. ఇప్పుడు చూడు, అవి లోపల దాకా వెళ్ళినాయి కాబట్టి అవన్నీ ఫటాఫటా పేలినట్టు పేలుతున్నాయి. అంటే లోపల దాకా మగ్గినట్టు, అవునా? ఏగినట్టు అనమాట. అలా వేపుకోవాలి. ఏదో పైన ఏగిపోయినట్టు కాదు, ఎందుకంటే లావుగా ఉంటది కదా గోధుమ, అది అలా వేపుకోవాలి. నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు చేసుకునే టయానికి. సరేనా? మధు చూడు, మనకి ఇప్పుడు ఇక్కడ గోధుమలు వేగిపోయినాయి అమ్మా. ఏ కలర్ లో వచ్చినాయి? అవును. ఇలా వేగాలి. ఇప్పుడు ఇది చల్లారుతాయి. సరేనా? మధు ఇదిగో అమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం చూడు మెత్తగా ఆడేసుకున్నాను. సరేనా? ఇది ఇలా మెత్తగా ఉండాలి, సున్నుండలు కదా. సరేనా? ఇది బెల్లం ఆడేసుకున్నాను. ఇక్కడ ఇలాచీ కూడా, ఇదిగో ఇలాచీలని ఇప్పుడు 3 కావాలి కదా, కొన్ని ఎక్కువ తీసుకున్నాను. అందులో షుగర్ వేసుకుని ఇలాగా మెత్తగా ఆడేసుకున్నాను. సరేనా? మాధు మనకి ఇదిగో ఇప్పుడు గోధుమ రవ్వ వేగింది కదమ్మా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ముందుగా ఇది ఆడేసుకుంటాను మిక్సీలోను, ఎందుకంటే అది కలర్ కింద ఉంటది కదా, వైట్ కింద ఉంటది కదా. ఇది కలర్ షేడ్ రాకూడదు కాబట్టి ఇది ముందు ఆడేసుకుంటాను. ఇప్పుడు ఇది పౌడర్ చేసేసుకోవాలి. సరేనా? మాధు ఇదిగో అమ్మా, నేను ఇప్పుడు ఇది పౌడర్ కింద ఆడాను చూడు. ఇలాగా మరీ మెత్తగా ఏమి అయిపోదు, అర్థమవుతుందా? కొంచెం బరగ్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇది ఒక డిష్లో వేసేసుకుంటున్నాను. సరేనా? మిగిలినవి కూడా పౌడర్ పట్టేస్తావా? మిగిలినవి కూడా పౌడర్ పడతాను. ఇప్పుడు దానికన్నా ముందు ఏం చేస్తానంటే షుగర్ ఆడేస్తాను ఇందులో. మళ్ళీ ఆ పౌడర్ ఆడితే మళ్ళీ షేడ్ అవుతుంది కదా. ఇప్పుడు 1/2 కిలో రవ్వ తీసుకున్నాను కదమ్మా, 1/2 కిలో షుగర్ తీసుకుంటాను. సరేనా?
ఇదిగో మాదు షుగర్ని కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది వేరే గిన్నెలో వేసుకుంటాను, అందులో వేసుకోను. సరేనా? ఎందుకంటే ఇప్పుడు మనం షుగర్ కొంచెం తక్కువ తినొచ్చు, కలుపుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఇప్పుడు తమ్ముడు కొంచెం తక్కువ తింటాడు కదా, ఫుల్ హెవీగా ఇష్టం ఉండదు కదా, కాబట్టి నేను చూసి వేసుకుంటాను. డైరెక్ట్ మనకి ఎంత తీపి కావాలో అంత చూసుకుని వేసుకోవచ్చు. అది ఓకే. మధు మనకి ఇదిగో ఇప్పుడు బొంబాయి రవ్వ, గోధుమ నూక ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుని ఇది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మనం మినపసుండికి సంబంధించింది చేసుకుందాం ప్రాసెస్. సరేనా మధు? ఇదిగో అమ్మ, ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు ఈ రెండు కలిపి చక్కగా మెత్తగా పౌడర్ ఆడేస్తాను. సరేనా? సరే. మధు ఇదిగో ఇప్పుడు మనం మినపప్పు పెసల్లో కూడా కలిపి ఇలా ఆడేసుకుంటే ఇలా వచ్చేసింది పౌడర్. ఓకే, చూసావా బాగుంది కదా? మధు దా ఇదిగో మనం మినుములు ఆడేసుకున్నాం కదా మినపప్పు, ఇదిగో ఇప్పుడు ఇలా జల్లించుకున్నాను. ఇది కొంచెం ఇలాగే మొరం వచ్చింది, కొంచెం ఇలా ఆడేసి నేను ఇది ఇందులో కలిపేస్తాను. మరీ మెత్తగా ఉండకూడదు, అర్థమవుతుందా? ఎందుకంటే మనకి సున్నుండి తింటున్నప్పుడు అంగడికి పట్టేసుకుంటది. ఇప్పుడు ఇది కొంచెం ఆడేసి ఇందులో మిక్స్ చేసానుకో కొంచెం పలుకు పలుకుగా రవ్వలాగా తగులుతుంది. సరేనా? కొంచెం మిక్సీ పట్టేసి ఇది అందులో మిక్స్ చేసేస్తాం. మధు ఇదిగో అమ్మ, మనం ఇప్పుడు మినపప్పు పెసల్లో కలిపి ఇలా ఆడేసుకున్నాం, ఇలా వచ్చేసింది మెత్తగా పౌడర్. సరేనా? సరే. ఇప్పుడు గోధుమలు కూడా ఆడేసుకుందాం. ఓకే మధు ఇదిగో గోధుమలు ఆడాను కదా, ఇలా చూడు మురుము వస్తుంది. ఇది మళ్ళీ ఆడుకోవాలన్నమాట. ఓకే. ఇదిగో మళ్ళీ ఆడాలి పిండిలాగా. సరేనా? సరే. ఇలాగే మొత్తం చేసుకోవాలి. మధు ఇదిగో అమ్మ, ఇప్పుడు మనకి సున్నుండిలోకి నెయ్యి తీసుకున్నా. ఓకే. సరేనా? ఇప్పుడు వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగే నేను ఏం చేస్తున్నాను, ఇందాక ఇలాచి ఆడాను కదా షుగర్ వేసి, అది జల్లిస్తున్నాను. ఇప్పుడు అందులో తుక్కది ఉంటది కదమ్మా, అది వచ్చేస్తుంది. సరేనా? ఓకే. ఇంకేమైనా మొరంగా ఉన్నా ఆడుకుంటే ఇంకాని. సరేనా? ఇంకోసారి ఆడతాను. సరే. మధు ఇదిగో అమ్మ, ఇలాచి పౌడర్ ఆడేసుకున్నాను, ఇలా జల్లించేసుకున్నాను. సరేనా? ఇది రెడీ. ఇప్పుడు మనం ముందుగా మినపసుండి చేసుకుందాం. సరేనా? ఇక్కడ మినపిండి రెడీగా ఉంది, ఇందులో మనకి ఇగో మెత్తని బెల్లం కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మనకి ఎంత తీపి కావాలా అన్నది కలిపేసుకుని మెత్తగా మనం చూసుకుంటే రుచి తీపి మనకి సరిపోయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సరేనా? ఓకే. ఇప్పుడు ఇది మిక్స్ చేస్తున్నా. మొత్తం మనం ఇలా కలుపుకోవాలి, బెల్లము పౌడర్ కలిపి. ఎందుకంటే ఇప్పుడు బెల్లం ఇలా ఉండకడుతుంది కదా, అందుకని అది పోవాలన్నమాట, ఈ పౌడర్ లో కలిసిపోవాలి చక్కగానే. బెల్లం చాలా మెత్తగా ఆడుకోవాలి, బాగానే మురలు లేకుండానే. మెత్తగా ఆడుకున్నా గడ్డల కింద అది బెల్లం అలా అవుతుంది, కానీ ఇలా సిదిపితే అయిపోతుంది. మనకి పౌడర్ లో ఇలా నలుపుకుంటే అది అయిపోతుంది. రెండు బాగా కలిసిపోవాలి. మనకి తీపి ఎంత తినగలుగుతామా అన్నది చూసుకుని కలిపేసుకుని ఒక్కసారి నోట్లో వేసి చూసుకోవాలి, ఆ పౌడర్ని తెలిసిపోతుంది. అప్పుడు నెయ్యి మిక్స్ చేసుకుందాం. సరే. మధు ఇప్పుడు మనం తీపి చూసుకున్నాం కదా, సరిపోయింది. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడిగా ఉండగానే వేసుకోవాలి. సరేనా? ఓకే. అప్పుడే అది ఉండ అవుతుంది. అలాగని మనం చేయి పెట్టకూడదు, మనం గరిటెతోటి చక్కగా కలుపుకోవాలి. సరే. ఇలా మధ్యలో ఒక గుంట పెట్టేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. మనం మినపసున్నుండ్లను ఇలా పెసలు వేసుకోవడం వల్ల చాలా మంచిది, అర్థమైందా? ఇప్పుడు పెసరట్లు తినడం మంచిది అయ్యి అని చెప్తారు కదా, అవునా? నేను ఎప్పటి నుంచో మీ చిన్నప్పటి నుంచి కూడా పెసలే వేస్తాను. నాకెలా తెలుసు అంటావా, మా పెద్దమ్మ పెసలేసి చేసేది. బియ్యము శనగపప్పులు ఏమి వేసేది కాదు, అమ్మమ్మ వేసేది మళ్ళీ బియ్యము శనగపప్పును. కానీ నేను పెద్దమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఇది. ఓకే. ఇంకా నెయ్యి పడుతుంది. మధు ఇదిగో ఇప్పుడు మనం సున్నుండి చేసేసుకుందాం. ఇదిగో
సూపర్. ఎప్పుడు నేను చేసే సైజు ఇదే. సరేనా? ఇదిగో ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం మనకి నెయ్యి ఎక్కువ పడింది ఇందులో. అయినా ఏం పర్లేదు, నెయ్యి మంచిదే కదా. ఓకే. కొంచెం పొడి పొడిలు ఆడుతూ ఉంటే ఇంకా పిండి ఉంది కింద కలుస్తుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లారకూడదు. చల్లారితే ఉండవదు. సరేనా? సూపర్. మధు, ఇంకా లాస్ట్ ఇది మిగిలింది బుల్లి ఉండ. అది నాది, ఇది నీది. ఇదిగో మనకి మినపసున్ను రెడీ. సూపర్. చాలా బాగా వచ్చాయి. మధు, ఇప్పుడు మనం గోధుమ సున్ను చేసుకుందాం. సరేనా? ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్. సరేనా? ఓకే. ఇప్పుడు ఇంకా బెల్లం మనకి ఎంత కావాలో తీపి అది కలుపుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. మధు, ఇప్పుడు మనకి పిండిలో బెల్లం చక్కగా కలిసిపోవాలి. మెత్తగా ఇలాగా ఉండలు కడుతుంది కదా బెల్లం, ఇలా కలిపేసుకోవాలి మంచిగా. ఇప్పుడు తీపి సరిపోయిందో లేదో కూడా కొంచెం ఇలా నోట్లో వేసుకుని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు సరిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటాను. సరే. ఇప్పుడు మనం ఇలా గుంట పెట్టేసుకుని మధు, వేడిగా ఉన్నప్పుడే నెయ్యి ఇలా వేసుకొని, బాగా వేడిగా ఉంది కదా, చెయ్యండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా పెట్టద్దు. ఇలా ముందు గరిటతో ఇలా కలిపేసుకొని ఇంకా పడుతుంది. నెయ్యి ఉంటేనే సున్నుండలకి వాల్యూ. ఓకే. అందుకే ఎప్పుడో ఒకసారి పండుగలో చేసుకోవాలి. రోజు చేసుకుంటాం కదా, లడ్డూలాగా సున్నుండలాగా తయారవుతుంది. ఎంతకొచ్చు లేదు మధు, చాలా వీక్ గా ఉంటారు చూడు మధు, అలాంటి వాళ్ళకి ఇలాగా సున్నుండలు చేసి పెట్టచ్చు. అవును. ఇప్పుడు పైగా నేను గోధుమ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినచ్చు. నరాల బలం అవి అన్ని వస్తుంది, పుష్టిగా ఉంటారు, బాగుంటారు, ఒళ్ళు వస్తుంది మంచిగా. మనకి పండగలు అప్పుడే గోధుమ సున్నుండి నాకు తినాలనిపిస్తుంది, బాగా ఇష్టం నాకు. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఫటాఫట ఉండలు అయిపోతుంది, చుట్టుకుపోతుంది మంచిగా, నొక్కుంటది. మధు, ఇదిగో లాస్ట్ లో ఇది మిగిలింది. ఓకే. మనకి ఇదిగో గోధుమ సున్నుండలు రెడీ. సూపర్. ఫేస్ లో నవ్వు చూడు. తినమ్మా ఒకటి. తిందా. ఇందాక నుంచి నీకు నోరు వస్తున్నట్టుంది. ఏం లేదు, తిందాం. ఇంకోటి కూడా చేసేసి. సరే. అది ఇప్పుడు మనం బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అనమాట, వైట్ ఉప్మా రవ్వ తోటి ఇప్పుడు చేసుకుందాం. ఇక ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఎంత షుగర్ కావాలో అది చూసుకోవాలి. మధు, మనం పావు కిలో రవ్వకి పావు కిలో చక్కెర ఆడుకుని పెట్టుకున్నాం కదా, కానీ ఇందులో సగం వేయగానే సరిపోయింది నాకు. అందుకే ముందే కలపద్దని చెప్పాను. మనకి ఎంత కావాలో అంత. సరేనా? ఓకే. అది ఇప్పుడు ఇంకా కావాలనుకున్న వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. సరేనా? ఎంత తీపో వాళ్ళు ఎంత తినగలుగుతారో అంత. మనకైతే ఇలా సరిపోయింది. ఇప్పుడు ఇందులో వేడిగా నెయ్యి కుంటలా పెట్టేసుకుని మధు, ఇప్పుడు ఇలా గోరువెచ్చగానే ఉంది, ఇలా లడ్డు చేసేసుకోవాలి. ఓకే. మీ ఇద్దరికి చిన్నప్పుడు ఇదంటే ఎంత బాగా ఇష్టమో. చిన్నప్పుడు ఏంటి ఇప్పుడును చాలా బాగా తింటారు కాబట్టి ఇది ప్రత్యేకించి కంపల్సరీ చేస్తాను. ఇది కూడా 3 రకాల లడ్లు చేస్తా. ఇదిగో మాది
సూపర్ సూపర్. ఇలా అన్నీ చేసేసుకోవాలి. వేడిగా ఉండగానే మనం చుట్టు పెట్టేసుకోవాలి, చల్లారని అవ్వకూడదు. నాకు చిన్నది చేసి అమ్మ. చేసిస్తాను, లాస్ట్ మిగులుతుంది కదా అది చేసిస్తాను. కాగల ఇప్పుడే చేసేనా? చేస్తానులే. మధు ఇదిగో మనకి లాస్ట్లో మిగిలిన సైజ్ ఇది. ఇదిగో మనకి రవ్వ లడ్డూలు రెడీ. ఓకే, మనకి ఇప్పుడు 3 రకాల లడ్డూలు రెడీ అయిపోయినాయి. మధు ఇదిగో దా, మనకి మినప సున్ను, రవ్వ సున్ను, గోధుమ సున్ను రెడీ. సూపర్. చెప్పాను కదా ఫాస్ట్ గా చేసేస్తాను, స్పీడ్ గా చేసేస్తాను అని చెప్పాను. ఇదిగో రెడీ. చాలా బాగుంది. టేస్ట్ చేద్దామా? చేసేద్దాం. ఇదిగో గోధుమ సున్ను. మనకి లాస్ట్ లో సైజులు చిన్న చిన్నవి వచ్చినాయి కదా. ఓకే మధు ఇదిగో మినప సున్నుండా దా తీసుకో. సూపర్, చాలా బాగుంది. గోధుమ నేను కదా ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తున్నాయా మంచిగా. తినక తింటే వేరే టేస్ట్ మొత్తం. సూపర్ టేస్ట్ అది. దీని గురించి చెప్పక్కర్లేదు, అలా కరిగిపోతుంది. మీకు అది ఎంత ఇష్టమో అదంటే రవ్వ లడ్డు. సూపర్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నీ.